టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఈ వారం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అన్ని పనులు ఇంతవరకు అవ్వనటువంటి పనులు ఇంకా అలాగే ఉంటాయి. ఈ వారం కూడా కాస్త ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. షష్టమంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధ గ్రహాలు మీ శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కొట్టుకుంటున్నటువంటి మీరందరూ కూడా మరి ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, మరి ఈ కౌన్సిలర్లు, పెద్ద మనుషులు, లర్న్డ్ కౌన్సిల్స్ అయినటువంటి లాయర్లు చెప్పినట్టు వింటే మీరు బాగుపడడానికి, ఆ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా భాగ్యంలో రాహు మీకు ఉన్నతమైనటువంటి పోస్టులు ఇలాంటివన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి చాలామంది రాజకీయ నాయకులు తమ ఎఫర్ట్స్ని ఈ వారంలో పెడతారు. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన మీరు దేవాలయ నిర్మాణాలు, పీఠాలు నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటారు. ఎవరైతే స్కూళ్ళు, హాస్పిటల్స్ నడుపుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫీజ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా 10% మనం పెంచాలి అనేటటువంటి ధోరణితో ఉన్నటువంటి వాళ్ళకి మరి మీరు కోర్టు సమస్యల్లో ఇరుక్కోవడానికి వీటిని ఛాలెంజ్ చేస్తూ పేరెంట్స్ అందరూ కూడా మీ పైన కేసులు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్కూళ్ళు, కాలేజీలు నడుపుతున్నారో ఈ కర్కాటక రాశి వాళ్ళు అటువంటి వాళ్ళు జాగ్రత్తగా మరి ఈ యొక్క నాన్ ప్రాఫిటబుల్ యాక్ట్ కింద ఈ స్కూల్స్ నడపాలి. కాబట్టి ఫీజులు రెగ్యులేట్ చేయడానికి, మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ విషయాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంతవరకు పనులు కానటువంటి ఈ యొక్క డాక్టర్లు, సర్జరీలు చేస్తున్నటువంటి వాళ్ళ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు కేసులు వేసి అటువంటి వాళ్ళందరూ కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పరిహారాలు మనకి అష్టమ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి. నవగ్రహాల దేవాలయం చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడికి నువ్వుల నూనెని మీరు చక్కగా స్వామివారి పైన వేయండి. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు వేసుకోవచ్చు. అలాగే మరి మీరు దేవాలయాలలో మరి చాలామంది పంతులు గారు లేనటువంటి దేవాలయాల్లో స్త్రీలు మీరంతా కూడా వెళ్ళి డైరెక్ట్ వేసుకోవచ్చు, ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీ దోషం పరిహారం అవుతుంది.